తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపారు టీవీకే అధ్యక్షుడు విజయ్ స్పష్టమైన ఆధారంతో స్పష్టమైన ఆధారంతో స్పష్టమైనటువంటి ఆయనకున్న మేధాశక్తితోటి ఆయనకున్న అవగాహనతోటి ఒక పక్క రాజకీయాలు అనుభవం లేకపోయినా గొప్ప రాజకీయ అనుభవంతో ఈరోజు సెక్యూరిటీని వెనక్కి పంపించేశారంట విజయ్ తన వ్యక్తిగతంగా నాకు ఇప్పుడు సెక్యూరిటీ అవసరం లేదు, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత అప్పుడు అవసరం అనుకుంటే నేను వ్యక్తిగత సహాయకులతో పాటు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాన్వాయ్ని తీసుకుంటా, అప్పుడు వరకు తీసుకోను, నాకు స్పష్టమైనటువంటి మెజారిటీ వచ్చిన తర్వాత అధికారికంగా కాన్వాయ్ని తీసుకుంటా తప్ప సీఎం హోదా లేకుండా ఎటువంటి కాన్వాయ్లు కాదు కదా, సెక్యూరిటీ కూడా వద్దు అని ఈరోజు విజయ్ తాత్కాలికంగా ఈరోజు తమిళ రాజకీయాల్లో ఒక చర్చకి లేపారంట. సీఎం హోదా అధికారికంగా వచ్చినప్పుడు మాత్రమే ఇట్లాంటి హోదాలు తీసుకుంటానని విజయ్ తిరస్కరించారంట. విజయ్ నిర్ణయాలకై ఇవాళ తమిళనాడు రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుందంట. ఎంతో అనుభవం ఉన్నటువంటి రాజకీయ నేతలు, ఎంతో మేధాశక్తి ఉన్నటువంటి రాజకీయ నేతలు, మేధావులుగా అభివర్ణించే వాళ్ళు, ఎంతో రాజకీయానికి ఉద్దంతులుగా పనిచేసేవాళ్ళు, రాజకీయంలో ఒక 30-40 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే కొంతైన ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద హక్కులతోటి, రాజ్యాంగ స్ఫూర్తితోటి, ప్రజాస్వామ్యం మనదే అనుకునే పనిచేసి ఏ నాయకుడైనా మంచి ఉద్దేశంతో ఇట్లా చేస్తారు తప్ప ఈ విధంగా మెజారిటీ లేదు అనే కారణంతో పంపించేశారంటే ఎంతో ఆలోచన చేసి విజయ్ చేశారంటానికి ఒక నిదర్శనమని చెప్పవచ్చు. తమిళనాడు రాజకీయాల్లో ఒక కుదిపేస్తూ ఉన్నది విజయ్ మాటలకి ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, ప్రజలు జేజేలు పలుకుతూ ఉన్నారు. ఇట్లాంటి నాయకుడే కావాలి. తమిళనాడు రాజకీయాల్లో 2 పార్టీలను మట్టి కరిపించిన విజయ్కి ఈరోజు ప్రజలు మరింత బ్రహ్మరథం పడుతూ ఉన్నారట. విఐపీల తాకిడి ఎక్కువైపోతుందంట. ఎట్టి పరిస్థితుల్లో విజయ్ లాంటి వాళ్ళే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఈరోజు ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారంట. మెజారిటీ లేకపోయినా ఈరోజు అత్యధికంగా సీట్లు వచ్చినటువంటి పార్టీ టీవీకే పార్టీ అని చెప్పవచ్చు. ఏం జరిగినా ఈరోజు డిఎంకే తోటి విభేదిస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా టీవీకి మద్దతు ఇచ్చినట్టు కూడా తెలిసిన విషయమే. అదేంటో రాజకీయాలు చూద్దాం. అతి త్వరలో సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నది. అది రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అయితే చేసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ అన్నా డిఎంకే అగ్గేస్తే వాళ్ళకి ఏదైతే ఇద్దరికి పడినటువంటి అది ఎప్పుడో 57 ఏళ్ల క్రితం నుంచి ఉన్నటువంటి ఆ వ్యక్తిగతం అంటే వాళ్ళకున్నటువంటి ఏవైతే కోపాలు ఉన్నాయో, ఏవైతే వాళ్ళకి వీళ్ళకి పడలేని బంధంగా ఉన్నటువంటి 2 పార్టీలు కలుస్తాయి అనడం అవాస్తవని చెప్పవచ్చు. డిఎంకే స్ట్రాంగ్గా ఉన్నదని చెప్పవచ్చు ప్రతిపక్షంగా. అట్లాగే అన్నా డిఎంకేలో చీలిక ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తున్నది. ఏం జరిగినా సీఎం హోదా తర్వాతే అన్ని విధాలుగా సెక్యూరిటీని అట్లాగే కాన్వాయ్ని తీసుకుంటా, అప్పుడు వరకు నాకైతే వద్దు అని విజయ్ పంపించిన తీరు రాజకీయ వర్గాల్లో చర్చ లేపుతున్నది. రాజకీయ వర్గాలు తమిళనాడులో ఈరోజు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఇట్లాంటి నాయకుడే కావాలి, ఇట్లాంటి నాయకత్వమే ఈ రాష్ట్రానికి అవసరము, ఇట్లాంటి దళపతి లాంటి విజయ్నే ఈరోజు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కూడా జేజేలు పలుకుతున్నటువంటి తీరు తమిళనాడు రాజకీయాల్లో చర్చ లేపుతున్నాయి. థ్యాంక్ యూ.